తనతో నిలబడాల్సిన వాళ్ళు తప్పుకుంటున్నారు అని తెలిసిందో అది బాగా ఇబ్బంది పెడుతుంది. చాలా వరకు ఆత్మహత్యలు జరిగేది కూడా అక్కడే. తనకి మద్దతుగా ఎవరు నిలబడటం లేదు అనేదే ఎక్కువ బాధిస్తుంది. ఆ బాధకి గురైనట్టుగా అనిపించాడు ఆయన విజయసాయిరెడ్డి. లైవ్ ఇచ్చారు, అది సాక్షిలో నిన్న ఆయన ప్రెస్ మీట్ లైవ్ వచ్చింది. జూపూడి గారు మాట్లాడింది, విజయసాయిరెడ్డి మాట్లాడింది, ఇవన్నీ ఓపెన్గా వాళ్ళు లైవ్ ఇచ్చారు. అందరూ ఇచ్చారు, ఏబిఎన్తో సహా. అయితే వ్యాఖ్యానాలు ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చెప్పారు. సహజం. ఇక్కడ ఎటువంటి వ్యాఖ్యానము జరగలేదు, లైవ్ ఇచ్చేసి వదిలేశారు. ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, దాన్ని ఆయన ఖండించారు అన్న ధోరణిలో వెళ్ళింది తప్ప కొంచెం భుజాన వేసుకునే పద్ధతిలో జరగలేదు అనేది ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి అంశం. దీని వెనకాల పార్టీలో ఒక సెక్షన్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అని ఆయన అంటే ఇంతవరకు ఎప్పుడు ఆయన అలా మాట్లాడలేదు. అందుకని దట్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అది అట్రాక్ట్ చేసింది డ్రాన్ ద అటెన్షన్ ఆఫ్ ది మీడియా యాజ్ వెల్ పీపుల్. అంటే మొదటి నుంచి కూడా అది ఉందండి. అక్కడ 2 శిబిరాలు పనిచేస్తున్నాయి, సజ్జల శిబిరము అలాగే విజయసాయిరెడ్డి శిబిరము. ఎవరి గ్రూప్ వారిదే, వారిద్దరి మధ్య సయోధ్య లేదు. వీరు వారిని అలౌ చేయట్లేదు. అంటే సీఎం దగ్గరికి వెళ్ళటానికి విజయసాయిరెడ్డి మనిషి అయితే దాన్ని లోపలికి ప్రవేశపెట్టే తీరు వేరుగా ఉంటుంది. సజ్జల దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి విషయం. ఆ లోపలికి ప్రజెంట్ చేసేటప్పుడు వీళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేది ఒక ప్రైవేట్ టాక్ ఉంది. ప్రైవేట్ టాక్ కాదు, అది చాలా సీరియస్, అందరికీ తెలిసిన విషయమే. ఐ టు ఐ కాంటాక్ట్ లేదండి వాళ్ళిద్దరికి, ఓపెన్ సీక్రెట్ అది. ఐ టు ఐ కాంటాక్ట్ ఎదురు బదురు కూడా పడరు వాళ్ళిద్దరూ. మ్యాక్సిమం పడినా కూడా అసలు అంటే ఎవరో అన్నట్టే ఉంటారని చెప్పేసి పార్టీ నాయకులే చెప్తుంటారు, బాగా క్లోజ్ క్వార్టర్స్ నుంచి మానిటర్ చేసేవారు. ఆయన ప్రాధాన్యత తగ్గింది. పార్టీ ప్రారంభించినప్పుడు విజయసాయిరెడ్డి పాత్రకి, తర్వాత క్రమంగా ఈయన పెరిగే దీనిలో ఆయన్ని మదింపు చేసి కుదింపుకు గురి చేశారు అనేది చాలా బలంగా వినిపించింది. వినిపించడం కాదు, కనిపించింది కూడా. జూపూడి ఆయన క్యాంపు విజయసాయిరెడ్డి గారికి కొంచెం సన్నిహితంగా ఉండేటువంటి నాయకుడు. ఆయన ఒక్కడే కూర్చున్నాడు, నన్ను ఇంకెవరూ లేరు. అంటే ఇది విజయసాయిరెడ్డి క్యాంపు పెట్టినటువంటి ప్రెస్ మీట్గా అనుకోవాల్సి వస్తుంది. అంతే, వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్ లాగా అనిపించలేదు. రెండోది, అది ఎక్కువ పట్టించుకుంటే ఈ ధార్మిక నైతిక కోణాలు మనకి ఎక్కడ అంటుకుంటాయో అనేటువంటి భయం కూడా కనిపించింది వైఎస్ఆర్. లేదు, ఇన్ టోటల్ వైఎస్ఆర్సీపీ పార్టీకే ఆ భయం ఉండటం చేత కొంచెం దూరంగా వ్యవహరిస్తోందేమో. రాసుకుని కూర్చున్నాను అంతే. ఒక రకంగా చూస్తానండి, ద్వాపరయుగం చివరిలో ఆ ఎదుకులంలో ముసలం పుట్టినట్టు అదేదో దాని ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇదేమన్నా వైఎస్ఆర్సీపీ టోటల్గా డిమినిష్ అయ్యే పరిస్థితికి దారితీసే అంశమా? అంటే ఇది ఒక్కటే కాదు, ఇలాంటి అంశాలు ఇక మీదట. ఎందుకంటే పేర్ని నాని విషాదయోగం కూడా చూసాం మనం. అవును, అది కొంచెం ఎలాబరేట్ చేస్తారా పేర్ని నాని గారి ఆయన తాత్వికతని? పేర్ని నాని గారి మధ్య ఒక మీడియా పర్సన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన తనలోకి తాను తొంగి చూసుకున్నాడు, అలాగే తన పార్టీలోకి తొంగి చూశాడు. తొంగి చూసి ఆత్మ పరిశీలనాత్మకంగా వెళ్ళాడు. ఆయన వెళ్ళి కొన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం అన్నాడు. మొదటిసారిగా అడ్మిట్ చేశాడు ఆయన. అడ్మిట్ చేసి చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ప్రజలు లాభపడ్డారు అన్నాడు ఆయన. ప్రజలు లాభపడ్డారు, కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారు. పర్టికులర్గా ఎమ్మెల్యే స్థాయి నాయకులు, ఎంపీ స్థాయి నాయకులు వీళ్ళందరూ కూడా ఉక్కపోతకి గురయ్యారు అని చెప్పాడు ఆయన. అంటే దీనికి ప్రధానమైన కారణం ఆయన చెప్పిన రీజన్ చాలా అద్భుతమైనటువంటి మాట ఒకటి వాడాడు ఆయన. ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. తన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటాడు. రోజువారీ ప్రజలతో నేరుగా తను కాంట్రాక్ట్లో ఉండి, నేను మీ సమస్యలు ప్రభుత్వానికి నివేదించాను, ప్రభుత్వం నుంచి ఇవి సాధించుకొచ్చాను అని జనంతో చెప్పుకోవాలి అని ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, అలాగే చివరికి పంచాయతీ వార్డు మెంబర్ కూడా అనుకుంటాడు. ఇలా అనుకోవటానికి ఆస్కారం లేకుండా పోయింది జగనన్న రాజ్యంలో, జగనన్న పాలనలో అనేది ఆయన ఆవేదనగా చెప్పాడు. ఈ చెప్పడంలో బైపాస్ చేశారు మొత్తం వ్యవస్థల్ని
జగన్మోహన్ రెడ్డి గారు అనేదే ఉంది. ఆయన అంతరార్థం అదే. ఇలా బైపాస్ చేయటం వలన అంటే ఆయన జనానికి దూరం అయిపోయాడు, వీళ్ళని జనానికి దూరం చేశాడు. దీంతో టోటల్ పార్టీ మీద ప్రభావంగా మారింది అది అనేటువంటి ఒక ఆత్మ పరిశీలన చేసుకున్నాడు ఆయన. ఇది ప్రధానంగా జరిగినటువంటి తప్పు అని చెబుతూ ఇంకొక మాట వాడాడు. వాళ్ళ కుటుంబ విషయాలు కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో చాలా పెను ప్రభావాన్ని చూపించినాయి అని కూడా మాట్లాడాడు ఆయన. షర్మిలారెడ్డితో ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్ని దాన్ని ప్రాపర్గా సాల్వ్ చేసుకోకపోవడం వలన అది ఒక మేజర్ ప్రచారాస్త్రంగా మారిపోయింది ఎన్నికల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధ కృష్ణశాస్త్రి బాధ లాగా అయిపోయింది, అది ప్రపంచానికి బాధ అయిపోయింది. అంటే వారి కుటుంబ బాధ ప్రపంచ బాధగా మారి అది పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ చుట్టి వాళ్ళందరూ పుట్టి ముంచేసింది అనే ఆవేదన చాలా బలంగా వ్యక్తం చేశాడు ఆయన. అది సాల్వ్ చేసుకుని ఉండాల్సింది విత్ ఇన్ డోర్, అంటే వాళ్ళు తలుపేసుకుని లోపలే పరిష్కరించుకొని ఉండాల్సింది, 4 గోడల మధ్య పరిష్కారం కావాల్సింది. ప్రపంచం మీదకి వదిలేసేటప్పుడు చాలా కాన్షియస్గా ఉండాలి. అక్కడ ఎక్కడో ఒక లోపం జరిగింది అనేది తను పర్సనల్గా ఫీల్ అవుతున్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంతే తప్ప ఎలిగేట్ చేయటం కాదు. రెండోది, ఎప్పుడైతే ఆయన ఈ మాటలు మాట్లాడారో ఇమ్మీడియట్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా, అలాగే కూటమికి సన్నిహితంగా ఉన్నటువంటి మీడియా నుంచి ఒక చిన్న పుకారు కార్యక్రమం, ఒక పుకారు యుద్ధం మొదలైంది. అంటే ఈయన కాంగ్రెస్ దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయి అనే పద్ధతిలో ఒక ప్రచారం మొదలైపోయింది ఇమ్మీడియట్గా. అంటే ఆయన మాట్లాడింది తన పార్టీని తాను పరిరక్షించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాత్రమే మాట్లాడాడు తప్ప ఇంకొక పార్టీలో చేరాలి అనేటువంటి ప్రోగ్రాం డిజైన్ చేసుకుని విమర్శ చేస్తున్నట్టుగా లేదు. ఒకవేళ అదే అయి ఉంటే ఇంకొంచెం హార్ష్గా మాట్లాడి ఉండేవాడు ఆయన. టోటల్గా కన్ఫెసివ్ టోన్లోనే నడిచింది ఆయనది. అంతే తప్ప పార్టీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో తీవ్ర స్థాయిలో విరుచుకుపడాలి అనే కార్యక్రమం ఉన్నట్టుగా అనిపించలేదు. మనం రిపేర్ చేసుకుందాం, రిపేర్ చేసుకోవడం ద్వారా ప్రజలలో తిరిగి నమ్మకాన్ని పొంది కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా మన స్థానాన్ని మనం నిలబెట్టుకుందాం, జనం ముందుకు వెళ్ళి ఓపెన్గా ఆత్మవిమర్శ చేసుకోవడంలో ఎటువంటి తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. ఇమ్మీడియట్గా చేయవలసిన పని ఇది. ఆత్మవిమర్శ ఒక పేరునాని దగ్గర ఆగిపోకూడదు, పార్టీ అగ్రనాయకత్వానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఆయన ఓపెన్ అయ్యాడు. అంటే అసలు తెలిసే పరిస్థితి అక్కడ లేదు. మీకు విషయం తెలుసా, ఒక 100 కంచెలు దాటి జగన్మోహన్ రెడ్డి